మన సిద్ధులు కనిపెట్టిన మూలికల్లో అద్భుతము అని అంటే అశ్వగంధ పేరు కూడా ఉంటుంది. సో మీలో చాలామంది అశ్వగంధ వాడుతూ ఉంటారు. ఇది ఒక మిరాకిల్ హర్బ్ అని చెప్పాలండి. జనరల్గా ఇవాళ అంటే మనము వేల సంవత్సరాల నుంచి అశ్వగంధ వాడుతున్నాము. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. మరి ఇవాళ మీరు చూసారనుకోండి, జనరల్గా అశ్వగంధ అనేది క్యాప్సూల్స్ రూపేణ కూడా అమెరికా, యూరోప్, ఆసియా ఖండంలో ఎన్నో దేశాలలో అమ్ముతున్నారు. అంటే దీని గొప్పతనాన్ని విదేశీయులు అర్థం చేసుకున్నారు. జనరల్గా మీరు చూసారనుకోండి, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అశ్వగంధ వాడతారు. అంటే యాంగ్జైటీ, ఈ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి అశ్వగంధను ఇవాళ వాడుతున్నారు. అలాగే దీని బెనిఫిట్స్ చూసారు అనుకోండి, మీకు ఎనర్జీ లెవెల్స్ పడిపోతున్నాయి అంటే అశ్వగంధ వాడాలి. అలాగే మీకు బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ వీటినంతా తగ్గించుకోవాలి అనుకోండి, అశ్వగంధను వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో మొన్న ఒక మేడము మా ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడకి హైపర్ థైరాయిడ్ ఉంది. జనరల్గా మీరు అడిగారు అనుకోండి, నాకు థైరాయిడ్ ఉందండి అని అంటారు. థైరాయిడ్ ఉంది అంటే మీకు హైపోథైరాయిడా, హైపర్ థైరాయిడా చాలా చాలా ముఖ్యమండి. తెలుసుకోకుండా మందులు వేసుకున్నాం అనుకోండి, చాలా సమస్యలు, పెద్ద సమస్యలు వస్తాయి. సో ఇప్పుడు ఈవిడ హైపర్ థైరాయిడ్ అని అన్నారు. చూస్తేనే తెలుస్తుంది. మీకు తెలుసా, థైరాయిడ్ అంటే, హైపోథైరాయిడ్ అంటే అన్వాంటెడ్గా లావ్ అయిపోతూ ఉంటారు. అవసరము లేకుండా వాళ్ళు, అంటే పెద్దగా వాళ్ళ డైట్ అనేది ఏమి ఉండదు, ఎక్కువ తినడం ఏమి ఉండదు, కానీ మీకు బాడీ అనేది పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, హైపోథైరాయిడ్ అంటారు. అదే మీరు హైపర్ థైరాయిడ్ అన్నారనుకోండి, మీకేంటి ఓవర్ యాక్టివ్ థైరాయిడ్, ఈ హార్మోన్ ఉంది చూసారా, ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు టక చిక్కిపోతూ ఉంటారు. ఇంత ఫాస్ట్గా వెయిట్ లాస్ ఏంటి, అన్వాంటెడ్ ఆకలి, మీకు అవసరం లేకుండా ఆకలేస్తుంది, తింటే వేరే సమస్యలు, తలనొప్పులు, నీరసము, ఇదంతా ఏమిటి, హైపర్ థైరాయిడ్. సో కొంతమంది హైపోథైరాయిడ్కి వాడాల్సిన మందులను కూడా వాడతారు. అంటే మీకు ఆయుర్వేదము, హోమియోపతి సిస్టమ్స్ వేరండి. వాళ్ళు ఆ హార్మోన్ని బ్యాలెన్స్ చేయడానికి మందులు ఇస్తారు. కానీ ఇక్కడ కూడా ఇవాళ మోడర్న్ ఏజ్లో చాలా పెద్ద పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. అంటే మీకు ఆ విషయం ఏంటో తెలియకపోతే, ఒక వైద్యుడి మీదే పూర్తిగా మీరు ఆధారపడ్డారు అనుకోండి, చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మీ దేహము ఏమిటి, మీ ప్రాబ్లం ఏమిటి, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈవిడ హైపర్ థైరాయిడ్ అన్నారు కదా, సరే ఆ రిపోర్ట్స్ అన్నీ చూస్తాం కదా, చూసాం. కానీ ఇక్కడ ఏమైంది, ఈవిడ రోజు కూడా అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో సారాంశం ఏమిటండి, అశ్వగంధ అంటే ఒక అద్భుతం, మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేసే ఒక మిరాకిల్ హర్బ్. కానీ దీన్ని కరెక్ట్గా తెలియకుండా వాడితే చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది. జపాన్లో మీకు ఒక స్టడీ చేసినప్పుడు ఒక వ్యక్తి, మీకు ఇదే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, అలాగే అతనికి లో బీపీ ఉంది. 2 వారాలలో అతను కుప్పకూలిపోయాడు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎక్కడ, జపాన్లో చెప్తున్నాను. అన్ని పరీక్షలు చేశారు, ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. ఏమిటి అంటే ఇతను అశ్వగంధ సప్లిమెంట్ తీసుకుంటున్నాడు. సో వెంటనే మీకు అక్కడ శాస్త్రవేత్తలు, ఏంటి ఈ అశ్వగంధ ఏమిటి, భారత్ నుంచి ఆ రోజుల్లో వాళ్ళ సిద్ధులు వాడిన అద్భుతం అంటున్నారు కదా, ప్రపంచమంతా ఇవాళ అశ్వగంధ వాడుతుంది కదా, ఏమిటి అని పరిశోధన చేస్తే అందులో ఎటువంటి కెమికల్స్ లేవు, టాక్సిన్స్ లేవు. అంటే దేహానికి హాని కలిగించే ఎటువంటి పదార్థాలు అశ్వగంధలో వీళ్ళకు కనిపించలేదు. కానీ దాని యొక్క నేచర్ని మీరు చూడాలి. నేచర్ ఏమిటి, మీకు హైపర్ థైరాయిడ్ వచ్చింది అనుకోండి, అర్థం ఏంటి, ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కదా. మరి అశ్వగంధ వేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఇంకా కూడా థైరాయిడ్ ఓవర్ యాక్టివ్ అయిపోతుంది. సో మీ దేహము భరించలేదు, విపరీతమైన తలనొప్పి, మీకు వామిటింగ్ సెన్సేషన్, మీరు అక్కడికక్కడ కుప్పకూలిపోవాలి, పడుకోవాలి అనిపిస్తుంది. ఇది అశ్వగంధ తప్పు కాదు, మనకు తెలియకుండా, అంటే ఒక నాలెడ్జ్ లేకుండా చేసే పని. మరి ఇక్కడ జపాన్ వ్యక్తికి ఏం జరిగింది అంటే, ఇతనికి లో బీపీ ఉందండి, హై బీపీ కాదు, లో బీపీ ఉంది.
లో బీపీ ఉన్నప్పుడు మీరు అశ్వగంధ వాడుతున్నారు అనుకోండి, మీకేమవుతుంది, ఇంకా బీపీ పడిపోతుంది. అంటే లైక్ డయాబెటీస్ అంటారు, మీరు ఇన్సులిన్ వేసుకుంటారు లేదా మందులు వాడతారు. ఇప్పుడు మీకు మీ డయాబెటీస్ తగ్గిపోతుంది, షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంది. ఈ టైంలో మీరు అశ్వగంధ సప్లిమెంట్ని వేసుకున్నారు అనుకోండి, మీకు ఏమవుతుందండి, డయాబెటీస్ మీ షుగర్ లెవెల్స్ ఇంకా పడిపోయి మీరు అక్కడికక్కడ నీరసపడి కూర్చోండిపోతారు, లెగలేరు, నడవలేరు. అంటే అది మంచి చేస్తుంది కానీ మీకు ఉపయోగపడదు. సో అశ్వగంధ దేనికి అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, మీకు డయాబెటీస్ ఉంటే తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు తగ్గిస్తుంది. మంచి నిద్ర, ఇప్పుడు మీరు సెడేటివ్ వేసుకున్నారు, నిద్ర పట్టడం లేదంటే డాక్టర్ గారు మీరు నిద్రపోవడానికి ఒక మందు ఇచ్చారు, వేసుకొని మీరు అశ్వగంధ సప్లిమెంట్ వాడారనుకోండి, ఏమవుతుంది, ఆల్రెడీ మీరు 8 గంటలు 9 గంటలు పడుకుంటారు అనుకోండి. ఇప్పుడు ఈ అశ్వగంధ వేసుకుంటే మత్తు వచ్చి మీరు లెగడము కూడా కష్టమైపోద్దండి, మీరు అలా మత్తులోనే ఉంటారు. కాబట్టి మీకు మంచి ఏది చేస్తుంది, అందుకే నేను చెప్తూ ఉంటా, ఈ అరటి పండు అన్నప్పుడు దివ్య ఔషధం అంతేనా. కానీ ఏంటి, మీరు పొద్దున్న 8ంటికి అంటే బంగారం, 12ంటికి అంటే వెండి, అదే మీరు 4-5ంటికి తిన్నారు అంటే విషంతో సమానం. సో ఆ వస్తువు, ఆ పదార్థాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడు మాత్రమే వాడాలి. లేకపోతే అశ్వగంధ లాంటి మోస్ట్ పవర్ఫుల్ హెర్బల్ మెడిసిన్ ఇది, మీకు ఇది అసాధారణంగా పనిచేస్తుంది. సో దీనిని వాడుతున్నప్పుడు ఎంతోమంది చెప్తున్నారు అశ్వగంధ ఉంది కదండి ఎనర్జీ కోసం వాడుతున్నామని చాలామంది, అందుకే వీడియోలో మాట్లాడుతున్నారు. అలాగా మహిళ చెప్పేటప్పటికి మీకు హైపర్ థైరాయిడ్ ఉంది కదమ్మా, మీరు అశ్వగంధ ఎందుకు వాడుతున్నారంటే దానికి దీనికి ఏంటండి సంబంధము అని ఆవిడ అడిగినప్పుడు, సరే ఆవిడకి తెలియదు, ఎవరైతే మందు వాడండి అని చెప్పారో మరి వాళ్ళ నాలెడ్జ్ని ఏమనాలి. మీకు ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సో ఒక మందు వాడుతున్నాము లేదా ఒక హెర్బల్ మెడిసిన్ అనండి లేదా ఒక అలోపతి మాత్ర వాడుతున్నాము అన్నప్పుడు ఇది ఎందుకు వాడుతున్నాము, ఎందుకు అంటే మీకు ఒక హాస్పిటల్, ఒక డాక్టర్ లేదా ఒక ఫార్మా కంపెనీ వాళ్ళు ప్రతి వాళ్ళను మానిటర్ చెయ్యరు కదండి. మీ బాడీ మీదే, మీ రోగము మీదే, మీ యొక్క జాగ్రత్తలు మీరే తీసుకోవాలి. సో అది లేదు అనుకోండి, ఏది పడితే అది వాళ్ళు రాశారు, ఎలా పడితే అలా నేను వాడాను అనుకుంటే ఫైనల్గా ఎవరికండి డ్యామేజ్, నాకే కదా. సో దీని నుంచి నేను బయటపడాలంటే ఇవాళ మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయింది. సో గూగుల్లో మనకు ప్రతి ఒక్క సమాచారం కూడా కరెక్ట్ అయిన సమాచారం అయి ఉండాలి. దొరుకుతున్నప్పుడు లేదా మీరు ఎక్స్పర్ట్స్ని అడగాలి, ఇది నేను వాడవచ్చా, ఇది వాడడం వల్ల నాకు బెనిఫిట్టా లేదా డ్యామేజ్ అవుతుందా, ఇది తెలుసుకుంటేనే. అశ్వగంధాలో ఎప్పుడూ ఏ ప్రాబ్లం లేదండి. అగస్త్యుడి కాలం నుంచి కూడా దీన్ని ఎన్నో రకాలుగా మనం వాడుతున్నాము, తెలిసి వాడుతున్నాము. సిద్ధ వైద్యులు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుందండి చెప్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ దీని క్యాప్సూల్స్ రూపంలో ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తూ ఎన్నో సంస్థలు ఎన్నో రకాలుగా వాడుతున్నప్పుడు తెలిసి తెలియక మరి జపాన్లో ఒక వ్యక్తి ఇంత క్రిటికల్గా అయినప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ను విడుదల చేశారు. అందులో ఏమిటి, అశ్వగంధ వాడడం వలనే ఇతను ఇలా కుప్ప కూలిపోయాడు అన్నారు. కాదండి, అశ్వగంధ వల్ల అతను అవ్వలేదు. అతనికి ఎవరైతే రాశారో తప్పుగా రాశారు. లో బీపీ ఉండే వ్యక్తికి అశ్వగంధ ఇవ్వడం వలన అతను ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు. అదే మీరు కరెక్ట్గా తెలిసి ఇప్పుడు అతనికి హై బీపీ ఉంది లేదా మీకు డయాబెటీస్ హై లెవెల్లో ఉంది, అప్పుడు మీరు అశ్వగంధాన్ని ఇచ్చి చూడండి. నిద్రే పట్టడం లేదండి నాకు అంటాడు, మీరు అశ్వగంధ వేసుకొని చూడండి. ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయంటే కరెక్ట్గా తెలిసి చెయ్యాలండి. నా దేహము ఏమిటో నాకు తెలియాలి. ఎన్నో సలహాలు, ఎన్నో మందులు ఇవాళ మార్కెట్లో దొరుకుతుంది, కానీ నాకు పని చేసేదంతా మీకు పని చెయ్యదు. ఎవరి దేహము వాళ్ళదే. ఈ నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడే ఇలాంటి అద్భుతమైన మూలికలు మనకు ఉపయోగపడతాయి. అవునంటారా కాదంటారా? మరి అశ్వగంధ అనే అద్భుతము, దీనిని తప్పుగా వాడుతున్న వాళ్ళ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.